సులభం కాకపోయినా బాబా సహాయంతో అది సాధ్యమవుతుంది. ప్రియమైన అవతార్ మెహర్ బాబా మానవునిగా మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు సహాయం చెయ్యడానికి భూమిపై అవతరించాడు. ఆయన మనకు మార్గాన్ని నిర్దేశిస్తారు. తన ధామన్ని మనకు అందివ్వడం ద్వారా మన ప్రయాణాన్ని సులభతరం చేస్తారు. కావున ఆయన ధామన్ని 2 చేతులతో గట్టిగా పట్టుకోండి. మరింతగా ఆయనను ప్రేమించండి అని చెప్పింది. బాబాకు మెహ్రా దూరమై 20 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎన్నో సార్లు తన ప్రేమను, అలాగే ఆమెలో ఉండేటటువంటి తపనను అనేక విధాలుగా వ్యక్తం చేస్తూ ఉండేది. పాత పేపర్లు తీసుకుని దాని మీద బాబా బాబాను ఉద్దేశించి వ్రాస్తూ ఉండేది. ఓ బాబా, ప్రియతమా, నా వద్దకు తిరిగిరా. మధుర ప్రేమ రూపమా, నేను నీకు దూరమై ఉండలేను. నేనెప్పుడు చూడగలను? నా హృదయం నిండా ఉన్నది నీ పట్ల ప్రేమ మాత్రమే. నా పట్ల నీకు గల ప్రేమ నాకు తెలుసు. రావయ్యా, మనం ఎప్పటికీ కలిసే ఉందాము అంటూ ఇలాంటి కవితలు, ఇలాంటి చిన్న చిన్న సూచనలు ఆమె చిన్న చిన్న పేపర్ల మీద వ్రాసుకుని చూసుకునేదట. ఆమె పవిత్ర హృదయ వేదన, అలాగే ఆమె కోరిక నెరవేరి ఉంటుంది. వసంతకాలం పసిగట్టి కోయిల ఎలాగైతే దానికి ఎవరు చెప్పరు. మనలా క్యాలెండర్‌లేమీ లేవు. అయినా సహజమైనటువంటి దానికున్నటువంటి జ్ఞానం వసంతకాలం వచ్చింది అన్నట్లుగా అది మామిడి చెట్ల చిగుళ్ళు తినడానికి వస్తూ ఉంటుంది. దాని పాటలు కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి. ఓహో! వసంతకాలం వచ్చేసింది అని తెలియబరుస్తూ ఉంటాయి. మెహ్రా బాబాతో కలవడం గురించి అనేక మంది ప్రేమికులకు కలలు వచ్చాయట. మెహ్రా పెళ్లి కూతురిలా అలంకరించుకున్నట్లు, ఆ వేడుకకు ఎందరో హాజరైనట్లు కలగనేవారు. స్త్రీలందరూ మణి, గోహెర్, మెహ్రు వీళ్ళందరూ కూడా, అంటే ప్రేమికులందరూ కూడా వీళ్ళ కోసం బాధపడ్డారు. మెహ్రాతో విడదీయలేని అనుబంధం వాళ్ళకుంది. అలాంటిది ఒక్కసారిగా ఆవిడ వెళ్ళిపోవడం వాళ్ళకి తీరని లోటు. వాళ్ళందరికీ మెహ్రా దూరమవ్వడం ఎలాంటిది అంటే, మరొకసారి బాబాకు దూరమవ్వడమే. బాబాకు దూరమైనప్పుడే వాళ్ళు విపరీతమైనటువంటి బాధకు లోనయ్యారు. అలాంటిది మెహ్రా వెళ్ళిపోవడం కూడా మరోసారి బాబాకు దూరమైనట్లుగా వాళ్ళు భావించారు. మెహ్రా బాబాను చేరిపోయిన తర్వాత అనేక మంది ఉత్తరాలు వ్రాస్తూ మణి కోసం, మణి బాధను ఓదారుస్తూ వ్రాస్తూ ఉండేవారు. అందులో ఒక వ్యక్తి వ్రాసాడు. అలా రాసినటువంటి దానికి మణి హెదర్ నాడెల్ చేత సమాధానం వ్రాయించింది. ఆ సమాధానంలో మనం ఆమె మరణం గురించి అది ఒక సఫలతగా భావించాలి. ఒకసారి షేరు అంటే మెహ్రా బంధువు అందట, "అంతా మంచిదే. బాబా ఒక గొప్ప పనిని పూర్తి చేశారు" అంది. మణి, గోహెర్ వీళ్ళందరూ కూడా మెహ్రా ఎంతకాలం బాబా పిలుపు కోసం వేచి ఉందో, ఎదురు చూసిందో వీళ్ళందరికీ తెలుసు. ఎంతకాలం బాబా పిలుపుకై నిరీక్షించిందో మాకు తెలుసు. అంతా చేసింది. ఆమె ముందుకు వెళ్ళింది. అంటే ఏదైనా జన్మించి కాలం గడుపుతున్నా, అలాగే మరణించినా ఇదంతా ఆయన వైపుగా చేసే ప్రయాణమే. సృష్టి ఆటలో ఎన్ని యుగాలు, ఎన్ని జీవితాలు గడిచిపోయాయో కదా! అన్నీ అంతే అంటూ మణి హెదర్ నాడెల్ చేత ఆ వ్యక్తికి ఉత్తరం రాయించింది. మెహ్రా తర్వాత మణి
7 సంవత్సరాలు జీవించింది. 4 సంవత్సరాల తర్వాత హెదర్ నాడెల్ మణితో చెప్పిందట. తన తండ్రి చనిపోయిన తర్వాత తన సవితి తల్లి తన తండ్రి కోసం ఎంతలా దుఃఖించిందో ఆ విషయం చెప్పిందట. నిజమే, ఆ దుఃఖాన్ని అధిగమించ దానితో పాటు ముందుకు సాగాలి అని మణి అంది. మెహ్రా వెళ్ళిపోయాక మణికి గుండెకు సంబంధించిన వ్యాధి వచ్చింది. మెహ్రా మరణం ఆమె హృదయాన్ని బద్దలు చేసింది అంటుంది హెదర్ నాడెల్. కాలం గడిచే కొలది మణి మరింత ప్రకాశవంతంగా, మరింత ప్రేమగా, ఎంతో ప్రతిదాని పట్ల శ్రద్ధగా కనిపించింది. మెహ్రా పట్ల ఆమె ప్రేమ ఇప్పుడు బాబా ప్రేమికులపై కురిపించేది అనిపించేది. అంటే అంతకు ముందు మెహ్రా ఉండగా మెహ్రా పట్ల చూపించేటటువంటి ప్రేమ ఇప్పుడు మెహర్ బాబా ప్రేమికుల పట్ల చూపిస్తోంది అన్నట్లుగా కనిపించేదట. ఆమెకు ఎక్కువ సమయం లేదని తన శక్తి మేరకు పనిచేసింది. ట్రస్ట్ చైర్మన్ గా వారానికి 3 రోజులు ఆఫీసులో పనిచేస్తూ ఉండేది. 3 రోజులు మెహరాజాద్లో బాబా ప్రేమికులతో కాలం గడిపింది. 1990 ప్రారంభంలో ఆమె పిల్లల కథలుగా గాడ్ బ్రదర్ అనే పుస్తకాన్ని రాసింది. తర్వాత మణి పాటలకు రాయడం కూడా కొనసాగించింది. మెహ్రా జన్మదినానికి కూడా మెహ్రా పట్ల తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఒక పాట వ్రాసింది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకనాడు అకస్మాత్తుగా 1995 సంవత్సరం నవంబర్ 27వ తేదీన డాక్టర్ గోహెర్ బాబా ప్రేమికులకు ఒక సర్క్యులర్ పంపించింది. బాబా ప్రేమికులందరికీ తెలుసు, ప్రియతమ బాబా సోదరి అయినటువంటి మణి కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె స్వయంగా చెప్పిందట. ఏమని అంటే, చిలక పాడుతూ పాడుతూ బయటకు ఎగురిపోవడానికి సిద్ధంగా ఉంది, కానీ పంజరానికి మాత్రం మరమ్మత్తు అవసరమైంది. 8 నెలల కిందట నుండి అనారోగ్య సమస్యలు ప్రారంభమయ్యాయి మణికి. అకస్మాత్తుగా తల తిరగడం, నడిచేటప్పుడు తడబడడం, బ్యాలెన్స్ తప్పడం మొదలయ్యాయి. స్త్రీలు ఇదంతా ఆమె తీసుకునే మందుల ప్రభావమేమో అని వాళ్ళు అనుకున్నారు. గుండె జబ్బుకు చెందిన మందులు తీసుకుంటోంది ఆవిడ, కాబట్టి వాటి ప్రభావం, వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమోనని వాళ్ళు భావించారు. కానీ చివరికి మణికి నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫాలస్ అనే వ్యాధి ఉందని తెలిసింది. మెదడులో సెరిబ్రోస్పైనల్ ద్రవం బ్రెయిన్ వెంట్రికల్స్ లో పెరిగి మెదడుకు ఒత్తిడి కలిగిస్తోంది అని డాక్టర్లు నిర్ధారించారు. ఇది అందరికీ, ముఖ్యంగా మెహ్రాబాద్ లో ఉండేటటువంటి మండలి వారికి, అక్కడ సన్నిహిత కుటుంబాలకు షాక్కి గురి చేసింది. ఎలా ఆమెకు ఇంత అనారోగ్యం ఎందుకు కలిగింది? ఎంతో బలంగా, దృఢంగా ఉండే మణికి ఎందుకు ఈ విధంగా ఈ అనారోగ్యం వచ్చింది అంటూ వాళ్ళందరూ కూడా ఎన్నడూ ఊహించలేదు. తల తిరగడము, బలహీనత కారణంగా తన కార్యకలాపాలకు దూరంగా ఉండవలసి వచ్చింది మణి. ఆమెకు తెలియకపోవడం, శ్రద్ధ లేకపోవడం చూసి అందరూ చాలా బాధపడ్డారు. 1995 నవంబర్ 21వ తేదీన మణికి పూనాలో ఆపరేషన్ చేశారు. ఆమె మెదడులో నుండి ఉదరానికి ఒక షంట్ వేశారు. అప్పుడు 2.5 వారాలు హాస్పిటల్లో ఉండి తిరిగి మెహరాజాద్కి వచ్చింది. బాబా ప్రేమికులందరూ ఆమెకు సందేశాలు పంపించారు. స్పీడీ రికవరీ అంటూ కార్డులు పంపించారు, కానుకలు పంపించారు. అవన్నీ కూడా ఆమె ఎంతగానో ఆమె హృదయాన్ని స్పృశించాయి. వాటికి స్పందిస్తూ ఆమె తిరిగి ఒక కవిత రూపంలో ఇలా వ్రాసింది. గులాబీ రేకుల వర్షంలా నా కొరకు చేసిన మీ ఆలోచనలు, ప్రార్థనలు బాబా ప్రేమ సువాసనలను తీసుకువచ్చాయి. అవి నాకు చాలా సున్నితంగా,
స్వస్థత చేకూర్చాయి అంటూ ఈ చిన్న కవితను వాళ్ళకి వ్రాసి పంపించింది. తర్వాత జాన్ హేన్స్ అనే పాశ్చాత్య ప్రేమికురాలికి మణి ఉత్తరం రాసింది. తాను హాస్పిటల్లో ఉండగా బాబా ఎలా తనను ఆదుకున్నారో, ఎప్పుడు ఎల్లప్పుడూ తనతోనే మెహరాబా ఉంటూ తనకు తనను జాగ్రత్తగా చూసుకున్నారో ఈ విషయాలన్నీ కూడా ఆమెకు వ్రాసింది. పూనా హాస్పిటల్లో 2.5 వారాలు మణి ఉండవలసి వచ్చింది. బాబా నాతో ఎప్పుడూ ఉన్నారు అనే చిన్న చిన్న విషయాల ద్వారా అర్థమైంది. అలాగే నీకు మిక్కిలి ఆసక్తి కలిగిస్తుందని ఒక విషయాన్ని వ్రాస్తున్నాను అంటూ మణి ఆ జాన్ హేన్స్ కి వ్రాసినటువంటి ఉత్తరంలో పేర్కొంది. ఈ విషయం నాకు గర్వాన్ని కూడా కలిగిస్తోంది. నా తల చర్మంలో షంటుని పంపేటప్పుడు దాని కొరకు కొంతవరకు జుట్టును తొలగించాలి. మనందరికీ తెలుసు మెదడు ఆపరేషను అంటే ముందు జుట్టు తీసేస్తారు. అది వీళ్ళందరికీ తెలుసున్నటువంటి డాక్టర్ అరవింద్ ఆ డాక్టర్‌ని సంప్రదించి ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే తీస్తే బాగుంటుంది అని ఆయన సూచించాడట. ఆయన అభ్యర్థన మేరకు కొంతవరకు మాత్రమే జుట్టు తొలగించడానికి అంగీకరించాడు ఆ డాక్టరు. కాసేపయ్యాక మణి ఒక ఆలోచన చేసింది. బాబాను విశ్వాసంతో పట్టుకున్నానని, ఆయనతో సగం సగం కుదరదు కదా అనే భావన ఆమెలో కలిగింది. అంటే బాబాను పూర్తిగా నన్ను పట్టుకుంటే 100% పూర్తిగా పట్టుకోండి, లేదా పూర్తిగా వదిలిపెట్టండి అంటారు బాబా. ఆ విషయం ఆమెకు గుర్తుకు వచ్చింది. అప్పుడు నిన్ను నీవు ఆయనకు సమర్పించినప్పుడు సంపూర్ణంగా సమర్పించాలి, ఏ విషయంలోనైనా. కాబట్టి ఈ విషయం ఆమెకు ఆలోచనలోకి వచ్చి సజ్జన్‌కి పూర్తిగా జుట్టు తొలగించవచ్చు, నాకేమీ అభ్యంతరం లేదు అని కబురు పంపింది. హాస్పిటల్లో ఒక మంగలి ఉంటాడు. అతడు మణి గదికి వచ్చాడు. పెద్ద కత్తెర మొదలైన సరంజామాతో వచ్చాడు. అప్పుడు ఆ పరిస్థితుల్లో మణి యొక్క ఆలోచనలు మెహ్రా, బాబా వీళ్ళ ఇద్దరి చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. మెహ్రూ, షెల్లి మణి దగ్గర ఉన్నారు. మెహ్రూ ఆ పని చేస్తుంటే మణిని ఆ మంగలి అంటే ఆ వ్యక్తి యొక్క వాచి చూసావా అని అడిగింది. అప్పుడు మణి అనుకుంది, ఎంత పిచ్చితనం, ఈ క్షణం బాబాతోనే నేనున్నాను. ఆమె ఆ వ్యక్తి వాచి చూడమంటోంది, ఎంత పిచ్చితనం అని అనుకున్నాను. అతడు తన ఆయుధంతో నా చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. మెహ్రూ మళ్ళీ చెప్పసాగింది, మణి అతని వాచి చూడు అంటోంది. అప్పుడు ఆ బార్బర్ తన చేస్తున్నటువంటి పని ఆపి తన చేతిని చూపించాడు. తన చేతికున్న వాచిని మణికి చూపించాడు. ఆ వాచి మణికి బాబా నుండి వచ్చిన సందేశంగా అనిపించింది. ఆ వాచి మీద సాధారణంగా వాచి అంటే అంకెలు, నిమిషాలు, అలాగే సెకండ్లు చూపించే ముళ్ళు తిరుగుతూ ఉంటుంది. కానీ ఆ వాచి పూర్తిగా అంకెలు ఏమీ లేవు, ముళ్ళు లేవు. దాని మీద జీసస్ ఫోటో ఉందట. ఎలాంటి అంకెలు లేవు. కానీ పూర్తిగా అందమైన రంగుల జీసస్ చిత్రంతో ఆ వాచి నిండి ఉంది. అది మణి స్కూల్లో చదివేటప్పుడు చిన్నతనంలో ఆ ఫోటోని చాలా ఇష్టపడేది. అది దాన్ని ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ అంటారట. అప్పుడు ఆ వాచి కేసి చూసినటువంటి మణి దాని అర్థంగా గ్రహించి బాబా ఇచ్చిన సందేశంగా ఆమె భావించింది.
అలా బార్బర్ అతని చేతులు మణి తల మీద పనిచేస్తూ పూర్తిగా జుట్టును తొలగించాయి. జీసస్సే బాబాయే జీసస్‌గా తనను ఆశీర్వదిస్తున్నట్లుగా మణి భావించింది. అవును, బాబా ఎప్పుడూ జాగ్రత్తగా మనల్ని చూసుకుంటారు అంటూ జాన్ హేన్స్‌కి రాసినటువంటి ఉత్తరంలో మణి పేర్కొంది. కానీ ఆపరేషన్ అయ్యాక కూడా పాపం మణి బాధ తగ్గలేదు. మొదటి అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి మొదటి షంట్ అంటే ఆపరేషను విఫలమైంది. ఎవ్వరికీ నమ్మశక్యం కాని విషయం. సర్జన్లు కూడా ఆశ్చర్యపోయారు. రెండవసారి ఆమెకు ఆపరేషన్ చేయవలసి వచ్చింది. 1996 ఫిబ్రవరి 8న మళ్ళీ మణి హాస్పిటల్‌లో చేరింది. ఆ సమయంలో మణి ఒక చిన్న వ్యాసం రాసింది. అదేమిటి అంటే సఫరింగ్ గురించి. సఫరింగ్ గురించినటువంటి అంటే బాధ గురించినటువంటి ఒక అంశం, బాధ అనే అంశాన్ని గురించి ఒక వ్యాసాన్ని వ్రాసి బాబా మ్యాగజైన్‌లో ప్రచురించాలని చెప్పింది. మణి బాబా ప్రేమికులకు గొప్ప బాధలు వచ్చినప్పుడు సహజంగా తలెత్తే ప్రశ్నలు, సందేహాలు ఎలా వస్తాయి? అంటే బాబా ప్రేమికుల కుటుంబాలలో అనేక మంది సాధారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా బాధలు అనుభవిస్తూ ఉంటారు. అలాంటప్పుడు బాబా ప్రేమికులమైనటువంటి మనకు ఆ బాధలు అనుభవించే సమయంలో ఎలాంటి సందేహాలొస్తాయి? ఎలాంటి ప్రశ్నలు తలెత్తుతాయి? ఈ విషయాలన్నీ కూడా జీర్ణించుకుని, వాటిని పరిష్కరించేందుకే వ్రాసినట్లుగా మణి ఈ వ్యాసాన్ని వ్రాసింది. ఆ కష్టాల ద్వారా బాబాకు దగ్గరగా ఉండడానికి, వారి బాధలో ఆయన కరుణ, ఆయన సహాయం, ఆయన సపోర్ట్ ఎలా దొరుకుతుందో ఆ వ్యాసంలో పొందుపరిచింది మణి. ఆ వ్యాసంలో క్లుప్తంగా ఆమె వ్రాసినటువంటి విషయాల్ని చదువుకుందాం. నాకు చిన్నతనం నుండి సృష్టిలో ప్రతి విషయంలాగే బాధ, కష్టం కూడా భగవంతుడి నుండే వస్తుంది అని నాకు తెలుసు. నాకు ప్రియమైన వారు, ముఖ్యంగా నా సన్నిహిత కుటుంబం ఏదో ఒక విధంగా ఎంత బాధను అనుభవించవలసి వచ్చిందో నేను చిన్నతనం నుండి గమనించాను. ఇదంతా మణి వ్రాస్తోంది ఆ వ్యాసంలో. అంటే చిన్నతనంలోనే ఆమెకు సృష్టిలో ప్రతి విషయం ఎలాగైతే బయటికి వచ్చిందో, ఈ బాధ అనేది కూడా, కష్టం అనేది కూడా భగవంతుడి నుండే వస్తుంది అనేది ఆమెకు చిన్నతనంలోనే అర్థమైంది. అలాగే తన కుటుంబ సభ్యులు కానివ్వండి, ఆమెకు ప్రియమైన వారు, అలాగే ఆహ్, బాబా ప్రేమికులు, ఆమెకు తెలిసినటువంటి బాబా ప్రేమికులు, సన్నిహిత శిష్యులు ఎంతోమంది ఎన్నో విధాలుగా బాధలను అనుభవించారు. వాళ్ళు ఏ విధంగా బాధలను అనుభవించారో, అలా ఎలా అనుభవించవలసి వచ్చిందో ఆమె చిన్నతనం నుండి గమనించాను అని రాస్తోంది. అలాగే మణి అంటోంది, నాకు తెలిసినటువంటి మంచివారు ఎన్ ఎందుకు ఎక్కువ బాధల్ని అనుభవించారో, అలాగే నాకు తెలిసిన మంచివారు కాని వారు ఏం చేసినా ఎందుకు బాధలు పడలేదో అని ఆశ్చర్యపోతాను. సాధారణంగా ఈ ఇది మనకు కూడా అనుభవంలోకి వచ్చిన విషయాలే. ఏంటి అంటే మంచి వాళ్ళుంటారు. వాళ్ళు ఎన్నో సహాయాలు చేస్తూ ఉంటారు. లేదా అందరి పట్ల మంచితనంగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎన్నో బాధల్ని అనుభవించడం మనం చూస్తూ ఉంటాం. అలాగే ఏమాత్రము పట్టించుకోని వాళ్ళు, ప్రపంచాన్ని పట్టించుకోని వాళ్ళు, తన హ్మ్, స్వార్థం చూసుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంతమందుంటారు. ఎలాంటి పరిస్థితుల్లొచ్చినా వాళ్ళు నేకగా తప్పించేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ మనకి అనుభవంలోనే ఉంటాయి. ఈ విషయం చెప్తూ వాళ్ళందరూ ఎందుకు బాధలను అనుభవిస్తారు? మంచివాళ్ళు అని అనిపించే వాళ్ళందరూ కూడా అనేక బాధల్ని, కష్టాల్ని పడుతూ ఉంటారు. అలాగే నా దృష్టిలో మంచివాళ్ళు కాని వాళ్ళు కూడా ఏమాత్రము బాధకి లోనవ్వకుండా హాయిగా తప్పించుకుంటూ ఉంటారు. ఎందుకు ఇలా అని తాను చిన్నప్పటి నుండి ఆశ్చర్యపోయేదట.
బాధ ఖచ్చితంగా మంచిదే. భగవంతుడు తనకు అత్యంత సన్నిహితులతో పంచుకునేంత మంచిది. నాలోనే ఈ సమాధానం వచ్చింది అంటోంది. దీని గురించి మణి తన తండ్రి అయినటువంటి షెరియార్జీని అడిగిందట. ఏమని? ఇలా మంచివాళ్ళు అనిపించేటటువంటి వాళ్ళందరూ ఎన్నో బాధలను అనుభవిస్తున్నారు. ఈ ప్రపంచానికి ఏమాత్రము ఉపకారం చెయ్యని వాళ్ళు ఏ విధంగానూ బాధల్ని అనుభవించకుండా హాయిగా జీవితాలు గడుపుతున్నారు. ఎందుకు అని తన తండ్రి అయినటువంటి షెరియార్జీని మణి అడిగింది. అప్పుడు ఆయన అంటారట, దేవుని ప్రేమను, జ్ఞానాన్ని ఎన్నడూ ప్రశ్నించకు. బాధ అనేది నీ శాశ్వత ప్రయోజనం కొరకు ఇవ్వబడిన తాత్కాలికమైన విషయము. అంటే ఆయన చెప్పిన విషయం ఏమిటి అంటే, మన యొక్క బాధలు అనేవి శాశ్వతమైనటువంటి లాభాన్ని చేకూర్చే నిమిత్తం మనము ఇప్పుడు బాధల్ని అనుభవించడానికి అవి తాత్కాలికంగా ఇవ్వబడినటువంటి చిన్న విషయమే. అది ముందు ముందు మనకి ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి సుమా అంటూ ఆయన సమాధానం చెప్పారట మణికి. మీరు ప్రభువుకి చెందినప్పుడు ఆయన మీ వైఫల్యాలు, మీ విజయాలు, మీ దుఃఖాలు, ఆనందాలు అన్నీ తన ఆధీనంలోకి తీసుకుని ఆయన కోరిన విధంగా పనిచేస్తాడు. అంటే అవతార పురుషుని యొక్క కార్య విధానం ఎలా ఉంటుందో మణి చెప్తోంది. మనమంతా కూడా ఆయనకు చెందిన వారము అయినప్పుడు, అంటే ఆయనకు మనం పూర్తిగా ఆయన ఇచ్ఛకు మనము సర్వము సమర్పించుకున్నప్పుడు, ఆయన ఇచ్ఛకు తలవంచినప్పుడు మన వైఫల్యాలు, మన విజయాలు, దుఃఖాలు, ఆనందాలు అన్నీ తన ఆధీనంలోకి తీసుకుని ఆయన ఇచ్ఛానుసారం ఆయన కోరుకున్న విధంగా పనిచేస్తారు. బాబా ప్రేమికుల ద్వారా విన్న బాధలకు కారణం అర్థం చేసుకోలేం. అనేక మంది బాబా ప్రేమికులు మనందరికీ తెలుసున్న వాళ్ళు, ముందు తరాల వాళ్ళు ఎంత బాధల్ని అనుభవించారో, ఇప్పుడు కూడా మనము అనేక మందిని మన చుట్టూ ఉన్న బాబా కుటుంబంలో అనేక మంది వాళ్ళు అనూహ్యంగా బాధలు పడటం గమనిస్తూ ఉంటాం. కానీ ఆయన అదృశ్య హస్తం, ఆయన అదృశ్యంగా ఆయన చూపించేటటువంటి కరుణ ఎందరో ప్రేమికులు దాని గురించి కూడా చెప్తారు. మనము ఎంతో బాధను అనుభవించవలసి ఉండగా కొద్దిలో తప్పిపోయింది అంటూ కూడా ఎంతో మంది బాబా ప్రేమికులు ఆయన ఆయన బయటికి కనిపించినటువంటి కరుణ, ఆయన దయ ఇవన్నీ మనల్ని కాపాడుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఒక సద్గురువు ఒక కుమ్మరి గురించిన కథ చెప్పాడు. ఈ విషయాన్ని మణి ఇక్కడ చెప్తోంది. పాత రోజుల్లో అంటే బాబా దేహత్యాగం చేసిన తర్వాత రోజుల్లో ఎంతో మంది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. బాబా ప్రేమికులు, యాత్రికులు మెహరాబాద్ వచ్చి బాబా సమాధిని దర్శించి, మెహరాజాద్ వచ్చి మండలి వాళ్లతో ఎంతో సమయం గడిపేవారు. ఎరిచి మొదలైనటువంటి వాళ్ళతో హాయిగా అలా టీ తాగుతూ కబుర్లు వింటూ ఉండేవారు. ఆ సమయంలో మణి మొదలైన వాళ్ళందరూ కూడా తమకు ఉన్నటువంటి ఆ జ్ఞాపకాలన్నిటినీ కూడా బాబా ప్రేమికులతో పంచుకునేవారు. అలాంటి ఒక రోజు, అంటే ఆ రోజుల్లో ఎరిచ్ సాధారణంగా బాబా ప్రేమికులను పింపల్గాం గ్రామానికి తీసుకువెడుతూ ఉండేవాట. అక్కడ ఒక కుమ్మరి ఉండేవాడు. కుమ్మరి అంటే మనందరికీ తెలుసు, కుండలు తయారు చేస్తూ ఉంటాడు. ఒక చేత్తో కింద ఉన్న చక్రం తిప్పుతూ ఉంటాడు. అది స్పీడుగా తిరిగేలాగా చేస్తాడు. మరొక చేత్తో మట్టిని మధ్యలో పెట్టి దానికి ఒక ఆకృతినిచ్చేలా 2 చేతులతో దానికి ఒక రూపాన్ని ఇస్తూ పనిచేస్తాడు. మళ్ళీ చక్రాన్ని తిప్పుతాడు. మళ్ళీ తనకు నచ్చిన విధంగా ఆ మట్టిని కుండ రూపంలో తయారు చేస్తాడు. ఆ తర్వాత అతని పచ్చిగా ఉన్నప్పుడే, ఇంకా కాల్చకుండానే అతని ఎడమ చెయ్యి కుండ లోపల ఒక మెత్తటి గుడ్డ పట్టుకుని ఉంటుంది. కుడి చేత్తో పైన ఆ కుండ పైన
చిన్నగా సుత్తి దెబ్బలు కొడుతూ ఉంటాడు. ఎడమ చెయ్యి పైకి కనిపించదు కానీ, దాని లోపల దానికి సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. అలా మద్దతునిస్తూ ఉంటుంది. కుండ విరిగిపోకుండా ఇది కాపాడుతూ ఉంటుంది. సహాయం చేస్తూ ఉంటుంది ఎడమ చెయ్య. అదే భగవంతుని యొక్క కనిపించని కరుణ అని ఆ సద్గురువు చెప్పిన విషయాన్ని ఆమె ఈ సఫరింగ్ అనేటటువంటి అంశం మీద రాసినటువంటి వ్యాసంలో పేర్కొనింది. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇక్కడ ఆపుకుందాం. జై బాబా అండి. చాలా చక్కటి విషయాలు. అంటే ఆవిడ అంత బాధలో కూడా తన బాధ గురించి ఎప్పుడు కూడా బాధపడకుండా ఇంకా అందరికీ అన్ని విషయాలు తెలుపుదాం అనే ఉత్సాహంతో ఆవిడ అన్ని లెటర్లలో కూడా అలా రాశారు. అందరికీ అన్ని చెప్పారంటే నిజంగా ఆవిడ ఎంత మహాన్ ఆత్మ చూడండి. అంతే. వాళ్ళు అదే మండలి వాళ్ళు బాబా ఎన్నుకున్నటువంటి వ్యక్తులు. అందులో మెహరా, మణి వీళ్ళందరూ కూడా ఆయన ఇన్నర్ సర్కిల్లో ఉండేటటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళతో వాళ్ళ యొక్క బాధలు ఒక పక్కన ఉన్నా కూడా ఆయన బాబా ఇచ్చగా స్వీకరిస్తూ వాళ్ళ జీవితాన్ని బాబాకి అంకితం చేశారు. అందులో కూడా మనం తెలుసుకునేలాగా మనకి ఎన్నో విషయాలు వాళ్ళు ఈ పుస్తకాల ద్వారా మనం పుస్తకాల ద్వారా మనం చదవడం ద్వారా మనకి అనేక విషయాలు తెలుస్తూ ఉన్నాయి. చాలా మనం ఈ విషయంలో ఈ దీంట్లో చూస్తే చాలా అదృష్టవంతులు అండి. మేము మీరు చదివి వినిపిస్తున్నారు. మా అదృష్టం చాలా గొప్పది. అందరూ ఒక్కటే. చదువుకోవడం అలాగే వినడము ఏదైనా బాబా గురించే. జై బాబా అండి. అది విని వాటిని మన జీవితంలో ఆచరణలో పెట్టగలిగితే నిజంగా అంతకంటే మనం అంతకంటే అదృష్టం మరి ఉండదేమో అని అనిపిస్తుందండి. జై బాబా అండి. మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు టైం అవుతుంది కాబట్టి మెహర్లత గారిని